Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అడవులకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కొంతమంది అన్నలు భుజాల మీద కూర్చొని పెరిగి తుపాకులు పట్టుకోవడం కానీ పాటలు కానీ పాడేవారు కదా. మీరు కొన్ని కరువు దాడులు, మురవకొండ కరువు దాడి చెప్పారు. కరువు దాడి కాకుండా మీ టైంలో మీరు చేసిన ఒక యాక్షన్ కానీ లేదా మీకు బాగా నచ్చిన ప్రజల కోసం చేసిన మంచి సంఘటన కానీ చెప్పండి. నల్లమాడి ఏరియా సార్ అది. అప్పుడు అంటే చిత్రావతి దళంలో చేసిన అని చెప్పినా కదా, అప్పుడు శ్యామ్ మహేష్ మురళి అని పేరు సార్. అప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ కాగానే ఒకటి యాక్షన్ చేసినాం సార్ నల్లమాడలో. అయితే ఎక్సైజ్ ఆఫీస్లో పోయినాం సార్. ఎక్సైజ్ ఆఫీస్ పోతే అప్పటికి ఎంతమంది ఉన్నామంటే ఐదుగురు ఉన్నాం సార్. ఐదుగురం వెళ్ళిపోయినాము. కొంచెం రోడ్డుకి ఇట్లా ఉంటుంది సార్ ఎక్సైజ్ ఆఫీస్. ఉంటే లోపల ఇద్దరు పోలీసు వాళ్ళు ఉన్నారు వెపన్స్ తోటి. అంటే వెపన్స్ తోటి ఉన్నారంటే ఉట్టినే ఉన్నారు. అది ఎక్సైజ్ ఆఫీస్ పేల్చి రావాలనేది మా తీర్మానం, పార్టీ తీర్మానం. అయితే మేము వాటికి పోగానే వెపన్సే ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఇంకొక ఆయన పిచ్చిరెడ్డి కొట్టాల భాస్కర్ అన్న నేను ముందు వెళ్ళిపోయినాం అన్నట్టు. లోపలికి వెళ్ళిపోదామని పోయినాం. పోయేసరికి అక్కడ 2-3 రౌండ్లు కాల్పులు జరిపేసరికి జనాలంతా ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు. ఇళ్ళల్లోకి వెళ్ళిపోయినాక మేము ఇది ఎక్సైజ్ ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి మేము ఇట్లా నిరసనగా ఇట్లా కొయ్యూరు అమరులకు నిరసనగా ఇది పేల్చేస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పినాం. చెప్పంగానే అందరూ సైలెంట్గా ఉండిపోయారు. అన్న ఏం చేసిండంటే, నేను వెనకాలే వస్తున్నా, అన్న నా వెనకాల దాటేసి వెళ్ళిపోయింది ముందుకు. భాస్కర్ అనేటాయన వెళ్ళిపోయి తలుపు తట్టిండు. తలుపు తడితే కొంచెం జాలీలాగా ఉంటుంది సార్. అన్న లోపల వెపన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి దగ్గర, 303 ఉన్నాయి ఆ సార్ల దగ్గర. ఉండేసరికి ఏం చేసిండు ఈయన, ఇట్లా అంటుండు కదా, అంటే గట్టిగా ఉంది అనుకొని ఆయన ఏం చేసిండంటే ఇట్లా అన్నాడు. అనగానే అందులోకి పడిపోయిండు అన్నట్టు. లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయినా వాళ్ళిద్దరు కానిస్టేబుల్ ఏం చేసిరు, అక్కడ లోపల గుంజేసిరు, వెమ్మటే ఫైరింగ్ చేసేసారు కడుపులోకి ఫైరింగ్ చేయనా ఆయన కింద పడిపోయిండు. కింద పడిపోగానే ఇంకా మేము అర్చినాం, సార్ ఇట్లా పడిపోయిండు అని చెప్పేసి మేము మళ్ళీ గ్రెనేడ్లు వేసినాం. మళ్ళీ అది మైండ్స్ పెట్టి పేల్చినాం సార్. పేల్చినాక ఇంకా అన్నను లోపల గుంజుకుర్రు, ఫైర్ చేసిర్రు. ఇంకా ఆల్రెడీగా పోలీసు వాళ్ళు వస్తారు. ఇంకా మేము ఇక్కడ కొంచెం అడవిలాగా ఉంటుంది, ఇంకా అడవిలోకి వెళ్ళిపోయినాం. ఇంకా అన్నను చంపేసిరు. ఇంకా చంపేసిన తర్వాత అదే కేసే మొన్న దాకా నేను 8 సంవత్సరాలు తిరిగినా సార్. ఆ సార్లు కూడా ఏం దేనికోసం పెట్టారు మీకు? అందులో పేల్చినాం కదా, అంటే వాళ్ళకేం నష్టం కాలేదు సార్లు, పోలీసు వాళ్ళకి ఏం కాలేదు. కానీ మా కామ్రేడ్ ఒక ఆయన అమరుడు అయిపోయింది. అందులో లోపల గుంజేసుకురు, వెపన్స్ తోటి కాల్ చేసిరు. వాళ్ళు ఎమ్మటే వెపన్ గుంజుకొని అది దాంట్లో నా కేసు ఉండే సార్. మొన్న 8-9 సంవత్సరాల దాకా తిరిగినా సార్ నేను. ఇంకేమున్నా బాగా అంటే యాక్షన్ కాకుండా పేద ప్రజలకి మీరు చేసింది పార్టీ ద్వారా ఏం గుర్తున్నాయి? కొన్ని వేల అంటే భూములు ఉంటాయి కదా సార్, భూస్వాములవి 100 ఎకరాలు ఉంటాయి కదా. పట్టపగలే మొత్తం జనాలందరినీ పిలిచి 100 ఎకరాలు 200 ఎకరాలు ఎక్కడన్నా ఉండని జనాల్ని నాగన్లో పెట్టి దున్నిపించినాం సార్. అసలు అంటే పెద్ద అంటే అంత అప్పుడు నిర్బంధం లేదు. ఆర్ఓసి వాళ్ళకి మాకు ఉండేది, కానీ అంత అప్పుడు పోలీసు వాళ్ళకి మాకు అంత నిర్బంధం లేదు. అప్పుడు దున్నిపించినాము, కొంతమందికి పట్టాలు ఇప్పించినాం కూడా. అది మధ్యలో సూర్యనారాయణ రెడ్డి, మళ్ళా వేరే ఇంకా ఇది సోల్ సముద్రం అని ఉంటుంది, అక్కడ కూడా భూస్వాములు ఉన్నారు. అక్కడ భూస్వాములు ఇళ్ళ ముంగట మంచిగా దాడులు చేసి బంగారం పైసలు అన్ని పార్టీ స్వాధీనం చేసుకుంది సార్. స్వాధీనం చేసుకుంది కదమ్మా. అప్పుడు మీకు పరిటాల రవి గాని, సూరి, మద్దల చెరువు సూరి ఆ కుటుంబాలు ఎదురయ్యా? అంటే అప్పటికి మధ్యలో చెరువు సూరి హైదరాబాద్కి వెళ్ళిపోయింది సార్. వాళ్ళ ఇంటి మీద దాడి చేసినాం సార్. సూరి ఇంటి మీద ఎందుకు అంటే అప్పుడు పార్టీ తీర్మానం, అక్కడ భూస్వాములు ఎక్కువ ఉన్నారు కదా సార్. ఒక్కొక్కరికి ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంది. ఆనంద్ రెడ్డి అని చెప్పేసి పెద్ద భూస్వామి ఆయన. వాళ్ళ కొడుకులు అంతా అది అమెరికాలో ఉన్నారు. కొన్ని 100 ఎకరాలు ఉంటది ఆయనకు కూడా. అక్కడ కూడా మేము భూములు పంచినాం. సూరి ఇంటి మీద దాడి చేయమని ఎవరు తీర్మానం చేశారు? పార్టీనే వెళ్ళారా మీరు? అప్పటికే పరిటాల రవి టీవీ బాంబు పెట్టారా లేదా తర్వాత పెట్టారా? అప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టీవీ బాంబు పెట్టాము నేను లేదు సార్. అప్పుడు అంటే ఎర్ర సత్యం అన్న వాళ్ళకి తెలుసు ఆ టీవీ బాంబు పెట్టింది. పరిటాల రవి సూరి ఇంటి మీద దాడి చేసి సూరి ఉన్నారా? లేడు, హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లో అంటే పత్రాలు ఏమన్నా కానీ ఎత్తుకురావాలనేది
తీసుకొచ్చి తగలబెట్టాలి. అంటే అప్పులు ఇచ్చింటారు కదా సార్, 1-2 రాసుకొని అట్లా ఉంటుంది కదా. అయితే దానికి తీసుకొచ్చి తగలబెట్టాలా, ఇంట్లో ఏమున్నా కానీ తీసుకోవాలని చెప్పేసి తీర్మానం అన్నట్టు. అక్కడ దొరికాయా అంటే డబ్బులు కొన్ని దొరికినాయి, బంగారం దొరికింది సార్. పత్రాలు కూడా దొరికినాయి. అవన్నీ ఏం చేశారు? పత్రాలు కాల్ చేసినాం. ఆ బంగారం అంతా సూర్యు ఇంటి మీదకి ఎన్ని గంటలకు వెళ్ళారు? మీరు వెళ్ళేసరికి ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎవరు లేరు, పని మనుషులు ఉన్నారు. వాళ్ళ అక్కనే ఎవరో ఒక అక్కనే ఎవరు చుట్టాలు అవుతారంట. అంటే ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇల్లు వేలు చేస్తామని చెప్పి అంటే ఇక వాళ్ళు కాళ్ళు వెళ్ళి మొక్కిరు. ఎక్కగా ఇంకా అదంతా తీసేసి ఆ పత్రాలు గిత్రాలు అన్నీ ఎక్కడ బీరువాళ్ళు ఏది ఉన్నా కానీ అంతా పగలగొట్టుకొని తీసినాం, తగలబెట్టినాం సార్. పరిటాల ఇంటి మీద చేశారా? హరిటాల ఇంటి ముంగట అప్పుడు షూటింగ్ జరిగింది సార్. అప్పుడు శ్రీరాములయ్య సినిమా ఉంది కదా. అంటే ఆ సినిమా ఎందుకు మా పాటలు పెట్టి ఎందుకు చేయాలని చెప్పేసి అంతే కదా. మన విప్లవ బాబా అంటే వాళ్ళ నాన్నగారు కూడా విప్లవ అంటే ఇంకా వద్దని చెప్పేసి మనోళ్ళు తీర్మానం చేసి వేస్తే మళ్ళా తర్వాత హరిటాల శ్రీరాములు అనేట ఆయన అమరుడు కదా, అమరుడు కాబట్టి ఇక వద్దు అని చెప్పేసి మళ్ళా తీర్మానం చేసుకొని వేసిరు. పేల్చేసిరు కదా సార్, నేను లేను, పేల్చేసిరు. వాళ్ళ ఇంటిని అది గెస్ట్ హౌస్ ఏమో కట్టిరు కదా, గెస్ట్ హౌస్ పేల్చేసిరు, అన్ని కట్టెలన్నీ నరికేసిరు, అన్ని చేసిరు. అంతా చేశారు కదా. ఇంకా ప్రజలకి చేశాను, ఇప్పుడు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకి పని చేశాను, నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిందని సెకండ్ నోట్ చెప్పండి. ఇంకే ఎంత సేపు ఉన్నా కానీ సార్ అక్కడ భూస్వామి వ్యవస్థ ఉండేది కాబట్టి భూస్వాములకు కూడా కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉండేది కాబట్టి ప్రజలకు పంచాలనే దాంతో ప్రజలకు అంటే పార్టీ తీర్మానం మీద ప్రజలకు పంచాలనే పట్టపగలే ఇక జనాలని పోగు చేసి జనాలనే డైరెక్ట్ గా నాగాన్లో కట్టి దున్నుకోరు అని చెప్పేసి చెప్పేసి అడుండి దళాలు అడుండి మధ్యాహ్నం 1 గంట దాకా ఆడుండి దళాలు ఆడుండి దగ్గరుండి దున్నిపించినాం సార్. మధ్యలో చెరువు సూర్యనారాయణ ఆయనది. ఆ తర్వాత వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టి. అవునమ్మా, మీరు చెప్పగానే చేయరు, మీరు ఒక పాట పాడి వాళ్ళకు ఉత్తేజపరిచేవారు కదా. అంటే ఏం పాట పాడేదంటే ఈ కదిలిరండి కూలారు ఉంది కదా, అంటే అప్పుడు ఈ ముఠా కక్షలు ఇవన్నీ ఉన్నాయి కదా, పెద్ద ఎత్తున తీర్మానం ఏంటంటే అసలు మనము ఫస్ట్ ఈ ముఠా కక్షల్ని ఇవన్నీ ఇవి ముఠా దాన్ని ఫస్ట్ ఇది మార్చాల, తర్వాతనే మన ఉద్యమాన్ని ప్రారంభించాలని చెప్పేసి పార్టీ పెద్ద తీర్మానం చేసింది. తీర్మానం చేసినప్పుడు అప్పుడు మేము మీటింగ్లు పెట్టాలి కదా సార్. మీటింగ్లు పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ పాట ఉంది కదా సార్, కదలిరండి కూలారా పాట రాసినాం అప్పటికప్పుడే. అక్కడనే వాడినాం. కదలిరండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, కదలిరండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, ప్రజాస్వామ్య ముసుగు కింద మేక వన్య పులులురా, పంటలకు నిప్పు పెట్టి పగలబడి నవ్వెరా, ప్రకృతంత తనదంటూ కత్తి బట్టి కదిలరా, తలలు దించి కూర్చుంటే తలలు రాల్చిపోయెరా, కదలిరండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, ఆడపిల్ల మన ఇంటికి ఆది లక్ష్యమనుకుంటూ కుంపటిలో మొక్కవోలే నీ బిడ్డని చూస్తివా, కండ్ల కావ్రమెక్కినాడు మన ఊరి గుండగాడు, బుసల కొట్టి కామంతో కాటు వేసి చంపెరా, కదలిరండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, ఆలి మెడల పుస్తెలమ్మి పంట నీవు పెట్టుకుంటే కొత్త ఆశ సిగురిస్తూ పైరు పచ్చగాయరా, రైతే రాజుననుకుంటూ కలలు నీవు కంటివా, పెత్తనాల మార్కెట్లో వడదెబ్బే మిగిలెరా, కదలిరండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా. ఆ పాట పాడగానే వాళ్ళ ఉత్సాహం వచ్చిందా? వాళ్ళు కూడా అలా కోరస్ పాడేవారా? కరువు నిధులు వచ్చనంటూ పేపర్లో చూడగానే రొట్టి ముక్క సర్ది గట్టి ఆఫీసు వద్దకెళితే
ఏ గ్రూపు నీదంటూ ఆఫీసరు అడిగరా ఏ మాట చెప్పలేక వెనకతో వదీసెరా కదలి రండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలి రండి రైతులారా ఏ పార్టీ వచ్చినా ఏ కులము ఏలినా గూండాలని కూల్చనిదే నిలువ నీడలేదురా గూండాలకు గుణపాఠం కన్నుతోటి చెప్పరా పోరు బాట నడుచుకుంటూ రగల్ జెండలెత్తరా అమ్మ మీరు ప్రయాణంలో కృష్ణానది మీద ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన అప్పుడు పెద్ద సంచలనం పార్టీ కూడా తీవ్ర నష్టం జరిగింది ఆ సంఘటన ముందే జరిగింది ఆ సంఘటన ఏం జరిగింది సంఘటన తలుచుకుని ఒక మంచి పాట పాడారు అయితే మేము స్టేట్ కమిటీ వాళ్ళు రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ సమావేశాలు అయినాయి సార్ అప్పుడు ప్లీనరీ కూడా జరిగింది ప్లీనరీ నల్లమల్లో జరిగిన తర్వాత కొంచెం అందరం డివైడ్ అయిపోయినాం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి కదా సార్ వెళ్ళిపోయిన దాంట్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక ఆయన మళ్ళా సాంబశివుడు అని చెప్పేసి ఒక ఆయన జిల్లా కమిటీ అంటే సాంబశివుడు కాదు ఆ సాంబశివుడు కాదు సార్ ఐలయ్య అనే సాంబశివుడు ఐలయ్య కాదు సార్ ఆ సాంబశివుడు వేరు కొల్లాపూర్ చుక్కాయిపల్లె అన్నది అయితే మేమందరము ఆ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక ఆయనని అప్పుడే రాష్ట్ర కమిటీలోకి తీసుకుర్రు ఆయనని సాంబశివుడిని తర్వాత ఒక 15 మంది మేము ఒక 10 మంది ఉంటాము జేఎన్ఎం వాళ్ళము ఆ సార్ వాళ్ళు దగ్గర అన్నోళ్ళు 2 ఉంటారు